ఇక బతకాలో చావాలో చెప్పేందుకు మనం ఎవరం? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ తల్లిదండ్రుల పిటిషన్. తీర్పును రిజర్వ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం కారుణ్య మరణం అనే పదాన్ని మేము ఉపయోగించలేమని చెప్పేసి కోర్టు సైతం కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళ కొడుకు బిల్డింగ్ నుంచి పడడం, దాని తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళిపోవడంతో ఇక ఆయనను మేము సాధలేము, ఎన్ని హాస్పిటల్ తిప్పినప్పటికీ కూడా ఇక ఆయన జీవోత్సవంలాగా బతకాల్సిందే తప్పించి మనం ఆయనను కోమాల నుంచి బయటికి నార్మల్ స్థితిలోకి తీసుకురాలేమనేది వైద్యులు చెప్పినటువంటి విషయం. ఇక ఇన్ని రోజుల పట్టి ఆ తల్లిదండ్రులు చూస్తూనే ఉన్నారు, వైద్యం చేపిస్తున్నారు. కళ్ళ ముందు కదలలేనటువంటి స్థితిలో ఒక బతికున్నటువంటి శవంలాగా మారినటువంటి తన కొడుకును చూసి రోజు నరకాన్ని అనుభవిస్తున్నటువంటి తల్లిదండ్రులు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలి నా కొడుక్కి, అంటే కారుణ్య మరణం అంటే నా కొడుకును చంపేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు తల్లిదండ్రులు. ఇక ఆయన బతికినప్పుడు కూడా చచ్చిపోయినట్టుగానే కదా, మంచాల పడుకొని ఉండాల్సిందే కదా, ఆయన చేసేది ఏది లేదు. రోజు మేము బతుకుతూ చచ్చిపోతున్నాం అనేది తల్లిదండ్రులు కోర్టుకు చెప్పడం జరిగింది. కోర్టు సైతం కూడా మేము కారుణ్య మరణం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం చంపుండని చెప్పేసి మేము కూడా ఏం చెప్పలేమనేది ఇప్పటికీ 2-3 సార్లు హైకోర్టు అక్కడ కోర్టుకు వెళ్తే అక్కడ కూడా దానిపైన ఏం నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళిండ్రు. సుప్రీంకోర్టులో సైతం కూడా దీనిపైన గతంలో కూడా మేము ఏం చేయలేమని చెప్పి మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించిండ్రు. కోమాలో ఉండి జీవోత్సవంలా మారిన తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ ఓ వ్యక్తి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మేం మనుషులమే, ఎవరు బతికి ఉండాలో ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం అని జస్టిస్ జేబీ ఫార్దివాలా, జస్టిస్ కేవి విశ్వనాథలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని తాము ఉపయోగించలేమని, నిత్యం ఎన్నో కేసులను విచారిస్తామని, కానీ ఇది చాలా సున్నితమైన అంశమని తీర్పును రిజర్వ్ చేసింది. మేమేం చేయలేము, చాలా సున్నితమైనటువంటి అంశం, ఆయన చచ్చిపోవాలా బతకాలని చెప్పేసి నిర్ణయించడానికి మేము ఎవరు అన్నటువంటి వ్యాఖ్యలు సైతం కూడా సుప్రీంకోర్టు చేయడం జరిగింది. వైద్య నివేదికలను పరిశీలించి ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో 4వ అంతస్తు బాల్కాని నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హరీష్ కోమాలోకి పోయాడు. పలు ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్యం అందించినా ఎలాంటి పురోగతి లేకుండా జీవోత్సవంలా మారిపోయాడు. కోమాలో ఉన్న హరీష్ను ఇన్నాళ్ళు తమ తల్లిదండ్రులు ఇంట్లోనే చూసుకున్నారు. అయితే కుమారుడి చికిత్స విషయంలో ఆర్థికంగా మానసికంగా చితికిపోయిన తల్లిదండ్రులు ఇక కారుణ్య మరణానికి అనుమతించాలని 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా తొలుత నిరాశ ఎదురైన హరీష్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదిక ఇవ్వడంతో అతడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైద్య నివేదికలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఈ నెల 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన ధర్మాసనం వారి అభిప్రాయాలను తీసుకుంది. తాజాగా గురువారం ఈ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. సో మొత్తానికి ఆ తీర్పు మరి ఎట్లా ఉండబోతా ఉంది ఏందనేది కూడా చూడాలి. ఇది చాలా సున్నితమైనటువంటి కేసు. అంటే కన్న తల్లిదండ్రులు ఎవరికైనా కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డలపైన చాలా ప్రేమ ఉంటుంది. అది ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అంటే మనం దాన్ని అభివర్ణించలేం. అట్లాంటిది ఆ కొడుకును కూడా చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి చెప్పే వరకు వచ్చిందంటే వాళ్ళ కుటుంబం ఎంత నరకాన్ని అనుభవించి ఉండాలి. అంటే కన్న కొడుకు చేతికి అంది వచ్చినటువంటి కొడుకు ఆ విధమైనటువంటి స్థితిలో చూసినటువంటి తల్లిదండ్రులు ఒక పక్కన ఆర్థికంగా చితికిపోయిన్లు, వైద్యుల దగ్గరికి ఇంకేమైనా పెద్ద హాస్పిటల్ తీసుకపోతే ఏమైనా కోలుకుంటాడంటే అది కూడా లేదట. కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి గతంలో హైకోర్టుకు వెళ్ళిళ్ళు. హైకోర్టులో మేము ఏం చెప్పలేమని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళిళ్ళు. చూడాలి అదేం జరగబోతా ఉందని.